ఒక చర్చిలో ప్రార్థన జరుగుతోంది, పాస్టర్ గారు వాక్యం చెబుతా ఉన్నాడు. సడన్ గా ఒకడు నించున్నాడు. లేచి నించొని ఇంత బాటిల్ విషం తీసుకొని ఎత్తి పట్టుకొని బైబిల్ రెఫరెన్స్ చదివాడు. మార్కు సువార్త చివరిలో ఉంటది, మీరు పాము ఎత్తి పట్టుకుందరు, భుజంగమును త్రొక్కెదరు, ఏది మీకు అంత మాత్రమో హాని చేయదు అని కొన్ని వచనాలు ఉంటాయి. అవన్నీ చదివి ఈ వాక్యాలన్నీ నిజమైతే ఈ విషయం నువ్వు తాగని పాస్టర్ గారిని అడిగాడు. ఒక చర్చిలో డైరెక్ట్ గా జరిగింది ఇది. ఒక చర్చిలో పాస్టర్ గారు, ఈ విషయం తాగు నువ్వు, ఈ వాక్యం నిజమైతే తాగి చూపించు అని పాస్టర్ గారిని అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలా? మీరు చెప్పడం సమాధానం ఏం చేస్తే బాగుంటుంది? తాగనంటేనో వాక్యం అబద్ధం అయిపోయింది, తాగితేనేమో పోతాడు. ఖచ్చితంగా డౌట్ లేదండి, పోతాడు. తాగలేదా ఇడు వాక్యం తప్ప అంటున్నాడు, ఏం చెప్తే బాగుంటుంది? ఇప్పుడు ఆ పాస్టర్ గారు చక్కగా వచ్చే బాటిల్ తీసుకొని వెళ్ళిపోయి స్టేజ్ మీద పెట్టుకొని ఈ సందర్భాన్ని చెప్పాడు. నీ దేవుణ్ణి శోధించకూడదు, అది తాగాల్సిన సమయం నా జీవితంలో వస్తే నువ్వు చెప్తే తాగను, దేవుడు చెప్తే చచ్చిపోతా బతికితే బతుకుతా, నువ్వు చెప్తే తాగను, దేవుడు నాకు అనుమతిస్తే తాగుతా. నీలో సాతాను ఉన్నాడు అని హెచ్చరించాడు సంఘంలో పట్టుకొని. మరి సాతానే కాదు, బుద్ధిగా వాక్యం వినకుండా కాడికి ఈ విషయం తెప్పినాడికి సాతాను పట్టినోళ్ళు అట్టగే చేస్తా ఉంటాడు. సాతాను శోధిస్తా ఉంటాడు. ఎవడో చెప్తే మనకు గొడ్ల దించుకునే అవసరం లేదు.